హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడే ఎవిల్ డెడ్ బర్న్ మూవీ అయితే చూడడం జరిగింది. సో ముందుగా మనం లెనిన్ మూవీ రివ్యూ కూడా మనం అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందుగా సపోర్ట్ చేయండి గైస్. ఇంకా ఇటువంటి జెన్యున్ మూవీ రివ్యూస్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే మేము చాలా ట్రై చేస్తాం. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి మా రివ్యూ నచ్చితే. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని. అండ్ ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ అయితే నాకు పర్లేదు, బాగానే అనిపించింది. కాకపోతే ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన లాస్ట్ మూవీ ఈవిల్ డెడ్ రైస్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ మూవీ నాకు అంత అనిపించలేదు. ఈవిల్ డెడ్ రైస్ అయితే దీనికన్నా బాగుందని అని చెప్పుకోవాలి. ముందుగానే చెప్తున్నాను, ఈ మూవీ 18+ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి దూరంగా ఉండడం మంచిది. బ్లడ్ అండ్ కోరు వైలెన్స్ అయితే చాలా గట్టిగా ఉంది ఈ మూవీలో. సో వాళ్ళైతే కొంచెం దూరంగా ఉండడం మంచిది ఈ మూవీకి. అండ్ ఇక మెయిన్ గా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే స్టోరీ సింపుల్. ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పటికి 4 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. దీంతో కలిపి ఒకటే స్టోరీ ఉంటుంది. ఈ మూవీ మొత్తం ఒక కర్సిడ్ బుక్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఎవడో ఒకడు ఆ బుక్ ని బయట తీసి చదువుతాడు. ఇక అప్పటి నుండి ఆ ఫ్యామిలీని దయ్యాలు హార్డ్ చేస్తూ వాళ్ళని చంపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాయి. మరి ఆ దయ్యాల నుండి ఆ ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అయ్యారన్నదే రిమైనింగ్ మూవీ స్టోరీ. సో ఈ మూవీలో కూడా అదే స్టోరీ ఉంటుంది. దీనివల్ల మనకి ప్రెడిక్టబుల్ అనిపించేస్తుంది సీన్స్ కానీ. నెక్స్ట్ ఎవరిని వేసేస్తారో ఎవరిని చంపేస్తారో అనేది మనం ముందే గెస్ట్ చేస్తాం. దీనివల్ల మనకైతే అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వదు. అండ్ కొన్ని విషయాలు చెప్పుకోవాలి, కొన్ని సీన్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. గూస్ బంప్స్ వచ్చాయి కార్ సీన్ కానీ. అండ్ మధ్యలో వచ్చే కొన్ని 2-3 సీన్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళు మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకున్నారు. ఒక 30 minutes అయితే తీసుకున్నారు. సో అప్పటిదాకా మూవీ అయితే కొంచెం స్లోగానే వెళ్తూ ఉంటుంది. స్టార్టింగే మనకి ఒక హైలైట్ సీన్ పడిద్ది, కానీ ఆ తర్వాత కొంచెం స్లో అయిపోద్ది మూవీ అయితే. అండ్ 30 minutes తర్వాత మనకి వీళ్ళైతే మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్తారు. అండ్ ఈ క్లైమాక్స్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంది. ఇప్పటిదాకా ఈ ఫ్రాంచైజ్ లో రిలీజ్ అయిన ప్రతి మూవీస్ తీసుకుంటే అదే క్లైమాక్స్. ఈ మూవీలో కూడా సేమ్ అదే క్లైమాక్స్ అయితే చూపించారు. కాకపోతే కాస్త ఎక్కువసేపు లాగిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. క్లైమాక్స్ అయితే కొంచెం ప్రీ క్లైమాక్స్ లోనే మనకైతే మూవీని ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం లాగిన ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. ఈ మూవీలో మెచ్చుకునే విషయం ఏమైనా ఉందంటే, ఈ మూవీలో ఎక్కువ వీఫిక్స్ కానీ సీజీ వర్క్ అయితే ఎక్కువ వాడరు. ప్రాస్టెటిక్ మేకప్ కానీ రియల్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువ వాడతారు. దీనివల్ల అయితే మూవీ చూసినప్పుడు మనకి రియలిస్టిక్ ఫీలింగ్ అయితే వస్తుంది. నిజంగానే ఒక దయ్యం ఒకరికి లోపల దూరిందన్న ఫీలింగ్ అయితే వస్తుంది. వాళ్ళ యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఓవరాల్ గా నాకు మూవీ అయితే బాగానే అనిపించింది. అండ్ ఈ ఫ్రాంచైజ్ లో వచ్చే మూవీస్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. సో మీకు ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ మీకు ఇష్టం అనుకుంటే ఈ మూవీ అయితే మీరు వెళ్ళండి, మీకు పక్కా నచ్చుతుంది. అండ్ బ్లడ్ అండ్ కోర్ కూడా చాలా గట్టిగా ఉంది ఈ మూవీలో. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 2.25 అయితే ఇస్తాను. మరి ఈ మూవీని మీరు చూస్తుంటే మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇటువంటి జెన్యున్ మూవీ రివ్యూస్ ఇంకా మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. మరి కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తా. జై హింద్.